తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది ఇవ్వడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది చేయడం లేదు. 21 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. మాస్టర్ వాచ్ రిజిస్టర్ ఎంబీసీ రిజిస్టర్ అనేది అప్డేషన్ అనేది 23 సార్ మనకి 7 పనులకు సంబంధించి టీఏ గారు ఏ ఒక్క రోజు కూడా ఫీల్డ్ చూపెట్టడానికి రాలేదు సార్. చెప్పొచ్చు కదా ఆయన చెప్పినావా ఉన్న విషయం చెప్పేదానికి ఏంటి నమ్మతాను చేయడానికి పోలేవు కదా అన్నమాట డిమాండ్ అనేది రావడం జరిగింది సార్. చేస్తాడు సార్, అతనికి మాస్టర్లో డిమాండ్ అనేది రావడం జరిగింది సార్. మనకి ఇక్కడ బి వినోద్ అనే టీఏ గారు లింగపేట మండల నందు టీఏ టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు సార్. ఇతని పేరు కూడా మాస్టర్లో డిమాండ్ రావడం జరిగింది. తీసేయాలి కదా భజన్లాల్ అనే హక్కుదారుడు ఆర్మీ జాబ్ చేస్తున్నారు సార్. ఇతనికి కూడా మాస్టర్లో డిమాండ్ రావడం జరిగింది సార్. మనకి చెరువులో పుడికితీత పనికి సంబంధించి డిమాండ్ పత్రాలలో 14 డిమాండ్ పత్రాల్లో సార్ సంతకాలు అందరూ ఒకటే చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మరణించిన వ్యక్తికి డిమాండ్ రావడం జరిగింది సార్ మాస్టర్ నందు. మ్యారేజ్ అయిన వారికి డిమాండ్ రావడం జరిగింది. పేమెంట్ చూసినా సార్ అంటే ఫేస్ కూడా చూసినాం. వెరిఫికేషన్ మిస్టేక్ సార్. 2730 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. మనకి గ్రామ పంచాయతీ నందు 7 పనులకు గాను వేజ్ లిస్ట్ అనేది వేయడం జరిగింది సార్. పాస్ అవుట్ అనేది వేయడం లేదు సార్. మనకి స్టాగర్ ట్రెంచెస్ పనికి సంబంధించి 4.7 రన్నింగ్ మీటర్లు పని చేయడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి కొలతల దగ్గర 3054 మీటర్లు రావడం జరిగింది. 1806 మీటర్లు అనేది తేడా రావడం జరిగింది సార్. ఇటు రోల్ కాల్ చేయడం జరిగింది, టీఏ గారు చేయలేదు సార్. 18వ అంశం సార్ మనకి ఎంపికలో 28వ అంశం సార్ మనకి పేడర్స్ కూడా ఇవ్వాలి సార్. పేమెంట్ ఇవ్వాలి సార్. క్వాంటిటీకి ఎండి రాసిన దానికి పేమెంట్ ఇవ్వాలి. మరి కన్సల్ట్ మాస్టర్ దీంట్లో ఎట్లా ఎంబీ ఎట్లా రికార్డ్ చేసినాం ఎంబీ ఎట్లా రికార్డ్ చేసినాం వర్క్ జరిగింది సార్. రికార్డ్ చేసి వర్క్ ఒకవేళ ఇప్పుడు మసాలా రిజిస్టర్ చెప్పు, ఇక్కడ ఏం చెప్తాం? నాకు మస్టర్ వాచ్ రిజిస్టర్ కావాలి. సిఓ గారు ఎవరు పాస్ అవుట్ రాసింది ఎవరండి? సిఓ దాని తర్వాత మాస్టర్లు పెట్టుకోవాలి సార్. రిజెక్టెడ్ అకౌంట్స్ బాగుండే సార్. అప్పుడు ఉండే సార్, ప్రాబ్లం ఉండే సార్.
మొత్తం ఆన్లైన్ పేమెంట్ అటెండెన్సే కొట్టలేదు ఇక దీనికి అటెండెన్స్ ఇది ల్యాండ్ డెవలప్మెంట్ కదా ఉంటుంది కదా మాన్యువలే కదా ఇది ల్యాండ్ డెవలప్మెంట్ 16/6/2022 నుండి 18/6/2022 వరకు జరిగిన పనికి సంబంధించి 37 క్యూబిక్ మీటర్లకు గాను 26,306 రూపాయల చొప్పున 263.06 రూపాయల చొప్పున 9,753.2 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మరి ఏదో ఒక దాంట్లో ఉండాలి కదా. జరిగింది సార్. అటు 7 పనులను చూపించడానికి టీఏ ఈసీ గారు ఏ ఒక్క రోజు కూడా ఫీల్డ్కి రాలేదు సార్. ఆ మాస్టర్ వాజ్ రిజిస్టర్ అనేది అప్డేషన్లో లేదు సార్. 32 అంశం సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి నర్సరీ పనులకు సంబంధించిన నర్సరీ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇటు రిజిస్టర్ అనేది గ్రామ సభలో సెక్రటరీ గారు చూపించడం జరిగింది సార్. అప్డేషన్లో ఉంది. 33 అంశం సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 3 మంది హక్కుదారులు ఎక్సెస్ పేమెంట్ సార్. ఇది 11 రోజులు పనిచేస్తే 15 రోజులకు పేమెంట్ అయింది సార్. 4 రోజులకి ఎక్సెస్ పేమెంట్ అయింది. లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. 874 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. 36 అంశం సార్. మనకి ఇది ఎక్సెస్ పేమెంట్ సార్. 3 రోజులు పనిచేయడం వల్ల 3 రోజులు పనిచేసింది సార్. కానీ టోటల్ అటెండెన్స్లో 4 అని రాసింది. కరెక్ట్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే నైట్ కారు 112.95 క్యూబిక్ మీటర్ సార్. 31,000 సార్. మొత్తం అమౌంట్ ఎంత అంటే ఈ వర్క్ ఏరియాలో సార్ ఈ క్వాంటిటీకి సంబంధించిన వర్క్ అనేది అక్కడ లేదు సార్. పాత వర్క్ అయితే సార్ కంటిన్యూ ఉన్నది. పాత బిజినెస్ చెప్తారు. ప్రెజెంట్ అయితే ఉండాలి. అది లేదంటున్నారు 50 సార్. మేము అన్ని చూపెట్టినాం సార్. వర్క్ ఐడి సార్ 545554 సార్. తేదీ 26/6/2023 నుండి 27/2023 వరకు సార్. వీళ్ళు 8 లక్షల రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ వెబ్సైట్కి ఏపీఐ మరియు టీఏ గల సమక్షంలో వెళ్ళి పరిశీలించగా పని ప్రదేశంలో ఫిట్స్ ఆనవాళ్ళు ఏం లేవు సార్. మొక్కజొన్న పంట వేసినట్లుగా ఉంది అక్కడ. దీనికి సంబంధించి 1073 సర్కులర్ ప్రకారం ఒక ఫోటో కూడా చూపించలేదు సార్. మాస్టర్లో సంతకాలు అన్నీ కూడా ఒక్కరే పెట్టడం జరిగింది సార్. మాస్టర్కి సంబంధించి మాస్టర్ వారీగా క్వాంటిటీ రాయాలి కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళి ఒకటే దగ్గర రాయడం జరిగింది సార్. టీఏ గారు ఎంబుక్లో కూలీరతుల సంతకాలు కూడా ఏం తీసుకోలేదు సార్. $51 సార్. ఇది హరితవనాల పనికి సంబంధించి సార్. టీఏ గారు ఈ వర్క్ ఐడి 440 ప్లాంట్స్కి 2021లో ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ వర్క్ 2021లో ఫిట్టింగ్ ప్లాంటింగ్ అయింది సార్. 23లోనే సార్. అది అవును సార్. ఈ వర్క్ ఐడి చూపించలే కదా మనమే కదా గుట్ట మీదకి పోయి చూసింది. ఫొటోస్ ఉన్నాయంటే ఏమన్నారు చూపెట్టిరా నాకు సార్. ఉంటే ఇప్పుడు చూపించండి. నేను ఫీల్డ్లో కూడా మీకు అడిగిన ఏమన్నారు తీసుకురాలేదు మేడం. పొరపాటే తీసుకొని
ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చి అవి దున్నేసి కానీ కంప్లైంట్స్ కూడా ఇచ్చినాం సార్ ఫారెస్ట్ వాళ్ళకి. ఆ లెటర్స్ కూడా ఇచ్చినాం కదా మేడం. మీరు ఇష్యూ తీసుకున్నాం మేము. ఫోటోస్ ఇస్తే బాగుంటుండే కదా ఫీల్డ్ అని. ఫోటోస్ ఇస్తే అక్కడ వర్క్ ఉందా లేదా చూడగలరు. ఓడేట్స్ ఉంటే తెలుస్తుంది కదా. అందరూ ఒక రకంగా పెడతారా? హరితవనాల పనికి సంబంధించి సార్ వర్క్ ఐడి నెంబర్ 1001913 సార్. దీనికి సంబంధించి మనకు 2021లో పిటి ప్లాంటింగ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. అప్పుడు 2022 సంవత్సరంలో టీఏబి వినోద్ గారి గ్రామ పంచాయతీలో టీఏగా లేరు సార్. కానీ 2022 నుంచి 2023 వరకు ట్యాంకర్ పేమెంట్ ఒకేసారి రికార్డ్ చేసి బల్క్ అమౌంట్ అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ సర్వైవల్ రిజిస్టర్లో ఉన్న ప్లాంట్స్కి పేమెంట్ చేయాలి సార్. సర్వైవల్ రిజిస్టర్లో 390 ప్లాంట్స్ సెక్రటరీ గారు చూపిస్తే వీళ్ళు 440కి ఎట్లా సార్ సార్ అందులో ఉన్న మొక్కల కన్నా ఇవ్వాలి కదా. మరి అట్లా కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళు. వాచన్ వాడు కూడా తప్పకుండా ఇస్తే మనకు అది ట్యాంకర్ పేమెంట్ ఇవ్వాలి. వాచన్ వాడు ఎక్స్ట్రా ఇవ్వాలి. డైరెక్ట్ ట్యాంకర్ పేమెంట్ చేశారు. పేమెంట్ అంటే దీనికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. మన ట్యాంకర్ పేమెంట్ ఇచ్చినప్పుడు ట్యాంకర్ ఫొటోస్ ఉండాలి. మీరు పాత ఫొటోస్ పెట్టారు, ప్రెజెంట్ చేయలేదు అక్కడ సార్. ప్రెజెంట్ అంటే మనకి 23లో పేమెంట్ చేశారు కదా. 23లో పేమెంట్ అయితే పాతదే. నెక్స్ట్ 42 సార్. ఫిఫ్టీ టూ కూడా సేమ్ ఇష్యూ సార్. కనీసం సర్వైవల్ రిజిస్టర్ ప్రకారం అన్న వీళ్ళు ఫాలో అవ్వాలి సార్. *53 సార్. వర్క్ ఐడి 52438 సార్. సాగర్ ట్రెంచెస్ పనికి సంబంధించి మెజర్మెంట్లో తేడా రావడం జరిగింది సార్. ఫార్మర్స్ దున్నుకున్నారని ఎఫ్ఏ గారు మరియు టీఏ గారు తెలపడం జరిగింది సార్. కానీ దీనికి సంబంధించిన ఫొటోస్ అనేది చూపిస్తే బాగుంటుంది సార్. ఫోటో చూపించలేదు. గుట్ట సార్ అది. వాళ్ళ మొత్తము మక్క పంట వేసేసారు, ఫెన్సింగ్ వేసేసారు. నేను ఎక్కిన గుట్టనే ఇది రైట్ సైడ్ది. నేను ఎక్కంది కాదు, నేను ఎక్కిందే 38 రైట్ సైడ్ది. నేను ఎక్కిన గుట్టనే, మీరే ఎక్కలే. మీరు అక్కడ కూర్చున్నారు రాలేదు. మరి ఎక్కలేదంటే సార్ నేను ఎక్కిన గుట్టను ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు సార్. కానీ ఫొటోస్ అనేది చూపిస్తే బాగుంటుంది. పెట్టాలి కదా దానికి. ఎందుకు పెట్టాలా? వర్క్ పని పెట్టాలా? థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే. ప్లాంటేషన్ పనికి సంబంధించి ఎంబుక్ రికార్డ్ చేయకుండానే టీఏ గారు పనులు చేయించినట్టు గుర్తించడం జరిగింది సార్. మనకి 7 పనులు చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 12,418 రూపాయల విలువ గల మాస్టర్స్ అని తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. లేదు సార్. వాళ్ళకి మాస్టర్ ముగించిన తర్వాత 40 రోజులు హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. కరెక్షన్స్ ఉన్నాయి టోటల్లో.
సెండ్ చేయండి. ఒకరోజు గమనించారు. 2023 నుండి 5/3/2023 వరకు జరిగిన పనికి సంబంధించిన మాస్టర్ నన్ను 0 అటెండెన్స్ ఉన్న మాస్టర్లకు పేమెంట్ చేయడం జరిగింది. నర్సరీ పనికి సార్. మరి ఎందుకు తీసుకోను మేమే తీసుకోవడం కాదు అది. సండే రోజు కూడా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. అటెండెన్స్ డెత్ అయిన వ్యక్తికి ఒకరోజు పేమెంట్ అయింది సార్. ఈ వ్యక్తికి పోయిన ఆడిట్ నుండి పేమెంట్ అయింది. దాన్ని గుర్తించి రాసినప్పటికి కూడా ఇప్పటికి కూడా పేమెంట్ అయింది. సిఓకు అండ్ పంచాయత్ సెక్రటరీకి అచ్చడు దీనైనా రెక్టిఫై చేసుకోవాలి కదా. మీకు రాకపోయేసరికల్లా చేస్తూ ఉన్నారు. పేమెంట్ చేయడం జరిగింది. 13వ విడత సంబంధించిన తనిఖీలో కూడా ఇట్టి అంశం అనేది రాయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా పేమెంట్ చేయడం జరిగింది. 303 సార్. మనకి ల్యాండ్ లెవెల్ పనికి సంబంధించి బీడు భూములలో పనులు చేయాల్సి ఉంది సార్. కానీ ప్రస్తుతం సాగు భూమిలో పని చేశారు అని అట్టి రైతులు అనేది తెలపడం జరిగింది సార్. అదే ఫార్మా చెప్పండి. అవును సార్. సాగు అంటే పని చేసే ముందు ఒక 2 నెలల ముందు పంట అయిపోయిన తర్వాత వేయించిందంట సార్. సార్ ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి బీడు భూములలో పనులు చేయాల్సి ఉంది కానీ సాగు భూములు చేయడం జరిగింది. ఇక్కడ తనకి బృందానికి ఇవ్వలేదు సార్. లొంక నందు ఎస్టిమేషన్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ కట్టి. కానీ ఇటు పని ప్రదేశానికి వెళ్ళి కొలతలు సరిపోయాయి సార్. కానీ ఇటు రైతు కాలాన్ని పాతదానికే తిరిగి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. పోయినా సార్ ఇదే జీబీలో 40 వరకు కళ్ళాలు కొలిచింది సార్. డిఆర్పి మన రాదు సార్. పోయిన ఆడిట్ చేస్తే లాస్ట్ ఇయర్ డీటెయిల్ ఉన్నాయి. మేము మెజర్మెంట్ అయితే అవి సబ్మిట్ చేయండి సార్. మళ్ళీ ఆ కళ్ళని ఇదే మెజర్మెంట్ ఓకే. అప్పటి ఇప్పటి కలిపి రెండు మొత్తం చూద్దాం మరి. ఇప్పుడు ఆల్రెడీ అట్లనే కదా చూసింది. చూద్దాం. అట్లనే చూస్తేనే 4 దొరికినాయి. చూద్దాం సార్ అంటున్నాం కదా. ఎవరెవరు పోయిన ఇంకా 11 ఉన్నాయి సార్ అక్కడ చేయాల్సింది. మరి మీరు ఎందుకు పోలేదు? మీరు పోతే ఆ క్లారిటీ వస్తుంది కదా మీకు ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఉన్నావాను. లాస్ట్ ఇయర్ ఎవరు ఇప్పించారు వరకు? సెక్రటరీ గారు. సెక్రటరీ గారు సార్. సెక్రటరీ గారు అక్కడ నిలబడి వీరికి పేమెంట్ చేయలేదని చెప్పేసి మనం లెటర్ ప్యాడ్ మీద రాసి అక్కడ ఫోటోలు సబ్మిట్ చేసిన వాటికి పేమెంట్ చేసింది సార్. ఇంతకుముందు కాలేదని. ఎవరు చెప్పారు? సెక్రటరీ. సెక్రటరీ మరి ఒకసారి కోళ్ళ ఫారం దగ్గర అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు జామ చెట్లు అంత చిగురుగా ఉండే. ఇక్కడ ప్లేస్ లేదు. ఇదే మళ్ళీ చూపెట్టినాడు. ఇంకా ఎక్స్ట్రా ఇంకొకటి దుర్గం కాకపోతే మన స్టేషన్ పోయే రోడ్లో అక్కడ 2 చూపెట్టిండు. ఆ 2 చూపెట్టిన దాన్ని కూడా నేను అక్కడ మెజర్మెంట్ చేసిన సార్. అది ఇది కూడా పాత దగ్గర అంతకుముందు నేనే చేసినా కదా అంటే లేదు సార్ అది మళ్ళీ ఇప్పుడు పేమెంట్ కాలేదు మళ్ళీ చేసినాను. లేదు అది ఆల్రెడీ నేను వచ్చిన మెజర్మెంటే. అందులో 2 నీకు వచ్చినాయి సార్. మిగతా 2 నాకు అప్పుడు నాకు ఆడిట్ రాలేదు కాబట్టి నేను చూడలేదు. 2 మాత్రం పాత వరకు పేమెంట్ అయ్యారు. ఆయన ఒప్పుకున్నాడు పాత సార్. అంటే కట్టడం పాతే సార్. మళ్ళీ ఎవరికి పేమెంట్ అయితే కాలేదు. కట్టిన ఇప్పుడు చెప్పింది కదా సార్. కట్టింది అప్పుడే కానీ పేమెంట్ కాలేదు, పెండింగ్ ఉందని చెప్పింది కదా సార్ అప్పుడు మీకు. సరే అప్పుడే పేమెంట్ మరి అప్పుడు ఏం గుర్తుంది? అప్పుడు చేయాలి కదా. ఎస్టిమేషన్ జరిగితే కరెక్ట్ మరి అప్పుడు మనం ఏమంటే కదా రాలేదు సార్. చూసిన డిఆర్పీ మళ్ళీ చూపెడితే డూప్లికేట్గా చూపెట్టి 2 సార్ అన్నట్టు మొత్తం కొద్దామంటే మొత్తం కొద్దాం సార్. అక్కడికి అన్నారు మనకు అది లేదు కదా. ఆయన కూడా వర్క్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అవి పోలుస్తూనే ఉన్నాయి సార్. ఇంకా కాబట్టి మళ్ళీ పేమెంట్. 1 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
లొకేషన్ డ్రోన్ క్యామ్ ఫోటోస్ అప్పుడు స్టార్టింగ్లో మనము ఇవన్నీ ఫోటో అన్నీ అప్లోడ్ చేసి అయినాయి కదా, అన్నీ వెరిఫై చేస్తే వచ్చేస్తుంది కదా. వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే వస్తాయి. ఆల్ వర్క్స్ అన్నీ అప్లోడ్ అయినాయి కదా. ఫైనల్ పేమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం కదా అప్లోడ్ చేసినప్పుడు కూడా. దాంతో వెరిఫై చేయాలి ఒకసారి. మళ్ళీ టోటల్ మొత్తం ఆ జీప్లో ఎన్ని ఉన్నాయని చూడాలి. ఫస్ట్ కోఆర్డినేట్స్ మొత్తం టోటల్గా ఎన్ని డ్రైవింగ్ ప్లాట్ఫామ్ అయినాయి జీపీలో ఏ ఆగవైన మాట అని చూస్తే అప్పుడు వర్క్ ఐడీస్ వస్తాయి, కోఆర్డినేట్స్ వస్తాయి. నేను ఇప్పుడు కూడా దీనికి కోఆర్డినేట్స్ మళ్ళీ తీసుకోవాలి. ఇది కోఆర్డినేట్స్ క్లోజింగ్ ఐటమ్ అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు తీసుకుంటే నీకు ఆటోమేటిక్ కోఆర్డినేట్స్ రెండు ఒకసారి వచ్చిందంటే అది డబ్బులు. రెండవది ఏంటి అంటే రెండో మార్గం అన్నీ కలిసి మళ్ళీ వెరిఫై చేయడం అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ రెండు తీసుకుంటే ఇంకో వడ్డే తీసుకున్నాం. ఇట్లా మొత్తం లాస్ట్ లిస్ట్ వర్క్ నీకు రావాల్సి వచ్చినా నీకు దాంట్లో కోఆర్డినేట్ తీసుకుంటే అన్ని వర్క్లే వస్తాయి కదా. ఇప్పుడు కూడా వస్తుంది నీకు. కొత్తగా పేమెంట్ చేయడానికి రాదు కానీ వర్క్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఓపెన్ చేయడానికి రాదు కానీ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సార్ ఆల్రెడీ కొలిసినవి ఉన్నాయి కదా సార్ వాళ్ళ దగ్గర, అవితో మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు. 2,336 రూపాయలు, మెటీరియల్ గాను 15,216, మొత్తం 3,37,552 రూపాయలు కట్ చేసుకోవడం జరిగింది సార్. కొత్తగా జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి డాక్యుమెంట్స్ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది సార్. పిహెచ్లో పిలిపిస్తామని తెలిపారు సార్. నెక్స్ట్ నేమ్ యాడింగ్ కోసం కూడా ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి డాక్యుమెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది సార్. 11వది వచ్చేసి డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. అదేవిధంగా రసీదులు పంపించేయడం లేదు సార్. 12వది వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. 13వది వచ్చేసి వేతన రసీదు పంపించేయడం లేదు సార్. 14వది వచ్చేసి ఫిర్యాదుల రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. అంటే చూపించడం జరిగింది కానీ దాంట్లో ఎలాంటి అప్డేషన్స్ అనేటివి లేవు సార్. 15వది ఫొటోస్ నిర్వహించలేదు, కేవలం పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. 16వది వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 17వది వచ్చేసి కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు అనేవి తీసుకోవడం లేదు సార్. 18వది వచ్చేసి మస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 19వది వచ్చేసి ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయాలి అని చేయడం లేదు సార్. 25వది వచ్చేసి కొలతల పుస్తకంలో 12, 13 కాలాలు అనేది రాయడం లేదు సార్. 21వది వచ్చేసి మొక్కల సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. 22 సార్ ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి ఉపయోగించిన మస్టర్లలో సీరియల్ నెంబర్స్ 1, 2, 3 అనేది వేయాలి కానీ వేయలేరు సార్. 23 సార్ ఇక్కడ మాస్టర్ ఎంసీసీ నందు మాస్టర్ జారీ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. 24వది వచ్చేసి ఎంబీ ఇష్యూ రిజిస్టర్ కూడా 25వది వచ్చేసి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్. కాకపోతే గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. మనకు 53,866 రూపాయలకు సంబంధించిన రికార్డ్స్ అనేది సబ్మిట్ చేయలేదు తేడాకు. 27వది పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మొత్తం ఇక్కడ జరిగిన పనులకు సంబంధించి 20 నర్సరీ పనికి సంబంధించి మెటీరియల్ 9,216 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి ఉపయోగించిన కొలతల పుస్తకంలో ఇటు టాస్క్లు అనేది రికార్డ్ లేకుండానే పేమెంట్ చేశారు సార్. ఏంటి ఏం టాస్క్? మెటీరియల్ గ్రౌండ్ రెంట్ ప్లస్ గ్రౌండ్ రెంట్ నర్సరీ పనికి సంబంధించి గ్రౌండ్ రెంట్ 6,000 పేమెంట్ చేశారు కానీ ఇది కూడా బుక్ రికార్డ్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత లచ్చుబాయ్ మేము మాకు 14 రోజులు పనిచేసినట్టుంది. దానికి 2,250 రూపాయలు పేమెంట్ కూడా ఉంది సార్. కాకపోతే ఇంటి విషయమై డోర్ టు డోర్లో వెళ్ళి అడగగా ఆమె పని చేయలేదు. ప్రస్తుతానికి ఆమె నడిచి కూడా నడవలేని పరిస్థితిలో ఉంది సార్. అంటే పని చేయకుండానే మాస్టర్ రాసి పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయం గ్రామ సభలో చర్చించగా నర్సరీ పనికి సంబంధించి పాలిథిన్ కవర్స్ 24 కేజీలు నా సొంత డబ్బులతో పెట్టి కొనడం జరిగింది కాబట్టి తన పేరు మీద మాస్టర్ రాసి పేమెంట్ చేసుకున్నానని ఎఫ్ఏ గారు తెలిపారు. దానికి నువ్వు మిడిల్ కాంపోనెంట్ పేమెంట్ చేసుకోవచ్చు కదా. అది గట్టి రాకుండా వేసుకోవడం చేసినావు కదా.
అట్లా ప్రయోజనం లేదా ఏం లేదు సార్ ఓన్లీ పార్కింగ్ సార్ ఇలాంటి టీవీ సపరేట్ రికవర్ చేయాల్సిందే అంటే సెక్రటరీ ఎవరు దాని నుంచి మీ జీపీ నుంచి ఇవ్వండి ఇప్పుడు ఇవ్వచ్చు దీని మాత్రం రికవర్ కట్టాల్సింది నువ్వే ఇంకా ముసలి రిసీవ్ చేసుకుంటే అయిపోతుంటాయి కదా 31 సార్ అంటే ఎంఎస్ఆర్ ఇస్తే అర్జెంట్ ఉంటే సార్ అందుకోసమే ఇక్కడ నుంచి ఒత్తిడి రావడంతో ఇక్కడ ముందు ఉద్యోగంలో తీసి పడితే అయిపోతుంది ఇప్పుడు ఏం లేదు బుద్ధి లేకుండా మాట్లాడతావు ఇంకా నీ వాచెస్ ఎందుకు ఇస్తాము ఊరికి ఇట్లా పడుకోవడానికి వాచర్ ఇస్తారు అక్కడ గడ్డి తీయాల్సింది వాది కాదు బాధ్యత కాదా కొత్త కొత్త కనుక్కుంటారు మొత్తం టోటల్గా నెక్స్ట్ స్థలాలు తేడా రావడం జరిగింది సార్ 10 రూపాయలు 1303 రూపాయలు ఏం తేడా ఎంత ఎంత అయింది అది ఓచెస్ అవన్నీ పెట్టారు అదొకటి తర్వాత ఇంకోటి లాంగ్ జంప్ ఫోటో మొన్న ఇల్లు లేదు సార్ ఈ గ్రామంలో కూలీల వేతనాలుగా 3,93,036 రూపాయలు, మెటీరియల్ గాను 1,13,86 రూపాయలు, మొత్తం 4,94,422 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 8 వరకు సమాచారం. 9వ వచ్చేసి 94 మొక్కలకు వాచ్ అండ్ వార్డ్ ఇచ్చారు సార్. ఎవన్నీ ప్లాంటేషన్లో అన్ని మొక్కలు బ్రతుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. 10వ వచ్చేసి డిమాండ్ మరియు నో డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. కాకపోతే ఇటు డిమాండ్ ఫామ్స్ మీద అన్ని సంతకాలన్నీ ఒక్కరే పెట్టడం జరిగింది సార్. తర్వాత జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 12వ వచ్చేసి వేతన రసీదు పంపిణీ చేయడం లేదు. 13వ వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 14వ వచ్చేసి 1073 ప్రకారం 3 దశల ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. 15వ వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16వ వచ్చేసి కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది సార్. 17వ వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. తర్వాత 18వ వచ్చేసి చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు కొట్టేసి పేమెంట్ చేయకపోవడం వల్ల వారు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఒకవేళ అయినప్పటికీ ఇంకా 9,943 రూపాయలకు సంబంధించి ప్లేట్లో తేడా రావడం జరిగింది సార్. అదేవిధంగా వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. 11వ వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 12వ వచ్చేసి 1073 ప్రకారం 3 దశల ఫొటోస్ అనేది నిర్వహించలేరు సార్. 13వ వచ్చేసి వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేరు. 14వ వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 15వ వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. 16వ వచ్చేసి ఈసీగా చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 17వ వచ్చేసి 12, 13 కాలాలు అనేది రాయడం లేదు సార్. 18వ వచ్చేసి సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించలేరు సార్. 19వ వచ్చేసి రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేరు సార్. 20వ వచ్చేసి ఇక్కడ మనకు మాస్టర్లలో కింద నుంచి పైకి నెంబరింగ్స్ వేయాలి, కానీ అటు 1, 2, 3 అనేది వేయలేరు సార్. 21వ వచ్చేసి మనకు ఎంసీసీ నందు మాస్టర్ ఇష్యూ రిజిస్టర్ కానీ అలాంటి ఏం నిర్వహించలేరు సార్. మాస్టర్ ఇష్యూ రిజిస్టర్. 22వ వచ్చేసి ఎంబుక్ ఇష్యూ రిజిస్టర్ కూడా నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది సార్. 23 సార్ ఇక్కడ మొత్తం 12 మంది రైతులకు ల్యాండ్ లెవెలింగ్ పనులు చేయించడం జరిగింది సార్. ఇటు పనులకు సంబంధించి ఉపయోగించిన మాస్టర్లలో వాస్తవంగా రైతుల వారీగా రైతుల జాబ్ కార్డు రైతు పేరు రాస్తూ మాస్టర్లో రాయాలి సార్. కాకపోతే అట్టి మాస్టర్లలో ఏ ఒక్క మాస్టర్ పైన కూడా రైతుల వివరాలు అనేది లేకుండానే గంపగుత్తగా మాస్టర్ రాసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఉన్నాయి సార్.
నెక్స్ట్ 24 సార్ ఇక్కడ జరిగిన పనికి ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి 9 మంది రైతులకు మొత్తం 7/6/2023 నుంచి 6/7/2023 వరకు 3251 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్టు ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. కాకపోతే వాస్తవంగా ల్యాండ్ లెవెలింగ్ పనులు అనేది బీడు భూములలో అంటే పడవ భూములు అంటే వ్యవసాయానికి పనికిరాని భూములలో ల్యాండ్ లెవెలింగ్ చేయాలి సార్. కాకపోతే మనకు రైతులు చెప్పిన సమాచారం ప్రకారం అది కల్టివేషన్ ల్యాండ్లో ఉన్న పనులు అంటే భూములలో పనులు చేయించినట్టు గుర్తించడం జరిగింది సార్. అంటే కల్టివేషన్ ల్యాండ్కు ల్యాండ్ లెవెలింగ్ అని ఎస్టిమేషన్ వేసి పనులు చేయించినట్టు గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఇటు పనులకు సంబంధించి ఎలాంటి పని జరిగిన ఫొటోస్ కానీ ఏం చూపించలేదు సార్. దీనికి సంబంధించి గతంలో మొక్కజొన్న పంట వేసారు సార్. ఆ తర్వాత పని జరిగిన తర్వాత వరి పంట కూడా వేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇక ఏవో గారి దగ్గర నుంచి డేటా తీసుకొని ఈ మస్టర్లో కూలి సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు సార్. కాకపోతే ఏంటిదంటే ఇది తేదీ 31/10/2023 నుంచి 6/11/2023 వరకు జరిగిన పనులు సార్. ఇవి ల్యాండ్ డెవలప్మెంట్ పనులు. వాస్తవంగా ఆ తేదీలలో పనులు జరగలేదని కూడా డోర్ టు డోర్లో కూలీలు తెలపడం జరిగింది సార్. అదేవిధంగా రైతులు కూడా తెలిపారు సార్. దీనికి సంబంధించిన ఇష్యూ ఇంకా ఉంది సార్ ముందట. కాకపోతే ఇవి మస్టర్ ఇష్యూకి సంబంధించినవి సార్. ఇవన్నీ సంబంధించి సీను జాబ్ కార్డ్ నెంబరు 169. ఇతను కూడా 6 రోజులు పనిచేసినట్టు ఉంది కానీ కూలీ యొక్క సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు మస్టర్లలో పిఎస్ మరియు ఎఫ్ఏ గారిలో కూడా సంతకాలు కూడా లేవు సార్. వితౌట్ వర్క్ దానికి సంబంధించినవి సార్. ఆ డేట్లలో పని జరగలేదు. పేమెంట్ అయింది సార్. కాకపోతే ఈమెకు సంబంధించిన మస్టర్లలో రోజువారీ సంతకాలు అనేది తేడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. వీళ్ళు వాస్తవంగా హైదరాబాద్లో బీటెక్ చేస్తుంటారు సార్. వీళ్ళు గ్రామ సర్పంచ్కి సంబంధించిన కూతురుగా కూడా గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 29 సార్. ఇక్కడ కాన్సోత్ అభిషేక్ జాబ్ కార్డ్ నెంబరు 177. ఇతను కూడా 64 రోజులు పనిచేసినట్టు 11,670 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీరికి కూడా ఉపయోగించిన మస్టర్లలో సంతకాలన్నీ తేడా ఉన్నాయి సార్. వీరు కూడా సేమ్ సర్పంచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సార్. వీళ్ళు కూడా హైదరాబాద్లో సిబిఐటీలో బయోటెక్నాలజీ చేస్తారు సార్. నెక్స్ట్ ఇక్కడ కాన్సోత్ చందర్ వద్ద జరిగిన ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల 5,591 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ ఇది ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి గుంగులో ధూప్ సింగ్ వద్ద జరిగిన పనికి సంబంధించి మనకి ఇది కూడా క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల 14,796 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ కావడం జరిగింది సార్. అవును సార్. థర్టీ 32 సార్. ఇక్కడ జరిగిన ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి నిఖిత జాబ్ కార్డ్ నెంబరు 31 సార్. ఈమె 6 రోజులు పనిచేసినట్టు 1,200 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కానీ ఇట్టి పనికి సంబంధించి ఉపయోగించిన మాస్టర్లలో మొదట తను పనికి రాలేదని పెట్టడం జరిగింది సార్. తర్వాత చేయడం జరిగింది సార్. సంతకాలు కూడా లేవు సార్. కాకపోతే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది కూడా సేమ్ సార్. ఫస్ట్ సున్నాలు సార్. ఇది కూడా సున్నాలు. ఇక్కడ ఆల్రెడీ 3 మెంబర్స్ అనేది రాశారు షాప్కి లాగి మళ్ళీ 10 మెంబర్స్ అన్నీ ఉన్నాయి. अभी जी है नंबर 2 लास्ट जी लास्ट 2,400 పేమెంట్ చేశారు సార్. కానీ వీరికి కూడా సేమ్ సార్. ఇది
పని చేయలేదని ఆబ్సెంట్ వేయడం జరిగింది సార్. కాకపోతే తర్వాత మళ్ళీ పేమెంట్ చేయడం జరిగింది సార్. తన కూలీ సంతకం కూడా లేదు. 8/7/2023 రోజున చనిపోవడం జరిగింది సార్. ఆమె అటు పని చేయలేదని రాతపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ కితావత్ బూలి జాబ్ కార్డ్ నెంబరు 600095 సార్. ఈమె మొత్తం 28 రోజులు పనిచేసినట్టు దానికి గాను 8185 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కాకపోతే తన కాలేజీకి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి ఆమె నడిచే పరిస్థితిలో కూడా లేదు సార్. కాకపోతే ఆమె పేరు మీద కూడా మాస్టర్ రాసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఉన్నాయి సార్ ఇంకొక 2. నెక్స్ట్ కాంతోష్ జాపీ బాయ్ సార్. ఈమె కూడా ఆమె ఎట్లా అంటే సరిగ్గా ఆమె అన్నం కూడా తినే పరిస్థితుల్లో లేదు సార్. ఈ వ్యక్తి పేరు పైన మాస్టర్ రాసి పేమెంట్ చేశారు. ఎస్టిమేషన్ వేసి మనకు 1,06,445 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇదే పనికి గతంలో పేజీ 23/9/2022 కూడా పేమెంట్ చేశారు సార్. కాకపోతే మళ్ళీ అవే టాస్క్లను రికార్డ్ చేసి మళ్ళీ పేమెంట్ చేశారు సార్. 75,013 రూపాయలు సార్. మళ్ళీ తర్వాత కూడా పేమెంట్ చేశారు సార్ రికార్డ్ చేసి. మళ్ళీ పేమెంట్ బస్సీ చంద్రబాయ్ సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10441 సార్. ఈమె 22 రోజులు పనిచేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారుని వినకూరగా తను కన్సీవ్ ఉన్న కారణంగా పని చేయలేదని తెలపడం జరిగింది సార్. 34 సార్. పవర్ సీతాబాయ్ సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10180 సార్. ఈమెకు 25/4/2022 నుండి 1/5/2022 వరకు పనిచేసినట్లుగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమె వృద్ధాప్యంలో ఉంది సార్. పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. కేవలం 2 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. ఈ 16 మంది హక్కుదారులకు సార్ 44 రోజులకు గాను మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత అటెండెన్స్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మొత్తం 3 రోజులకు 3 రోజులు సార్. మేడ్ పొరపాటు వలన జరిగింది, ఇక నుండి జరగకుండా చూసుకుంటానని తెలపడం జరిగింది సార్. భారతి జాబ్ కార్డ్ నెంబర్ 10923 సార్. ఈమెకు స్టాగర్ ట్రెంచెస్ పనులకు సంబంధించి 18/4/2022 నుండి 1/5/2022 వరకు 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారుల కుటుంబ సభ్యులు వినకూడదు. ఈమె గత 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ఎటువంటి ఉపాధి పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో మేడ్ పొరపాటు వలన జరిగిందని తెలపడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10630 సార్. ఈమెకు 25/4/2022 నుండి 7/3/2023 వరకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారులని కలిసి వివరణ కోరగా తను కామారెడ్డి గౌడ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నానని ఇటు పని ఆమె చేయలేదని మాస్టర్లో సంతకాలు కూడా వారి కాదని ఆమె రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. రాయిదాస్ ఉదల్ సింగ్ సార్. ఈయన జీపీలో ఎంపీడబ్ల్యూ వర్కర్గా విధులు నిర్వహించడం జరుగుతుంది సార్. కాకపోతే సెక్రటరీ గారు గ్రామ సభలో టెంపరరీ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు, కానీ రిజిస్టర్ అనేది సబ్మిట్ చేయలేదు సార్. చెప్పండి సార్ ఆయన జాబ్ కార్డే లేదన్నాడు వాళ్ళ ఇంటికి పోతే. కాకపోతే ఆయన పేరు మీద పేమెంట్ అయింది. టెంపరరీ వర్కర్గా విధులు నిర్వహించారు. టెంపరరీ వర్కర్గా విధుల్లో పనిచేయనప్పుడు ఉపాధి 39 సార్. బస్సీ నీల సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10214 సార్. ఈమెకు 13/2/2023 నుండి 21/3/2023 వరకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారులను వివరణ కోరగా ఆమెకు వివాహం జరిగిందని తెలపడం జరిగింది సార్. ఈ పని చేయలేదని తెలపడం జరిగింది సార్. పంచాయతీకి ఇవ్వడం జరిగింది, అప్పుడప్పుడు వచ్చి పని చేసిపోయిందని తెలపడం జరిగింది సార్. కాకపోతే వారు ఇప్పుడు రాలేదని తెలపడం జరిగింది సార్ రిటర్న్గా. అవును సార్. రాయిదాస్ టింకు సార్. జాబ్ కార్డ్ నెంబర్ 11065 సార్. నాకు 14 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారుని వివరణ కోరగా వాళ్ళు ఆర్మూర్లో ఉండడం జరుగుతుందని తెలపడం జరిగింది సార్. వాళ్ళ తండ్రి ఉపాధి హామీ పనికి వెళ్ళలేదని రిటర్న్గా తెలపడం జరిగింది సార్. సార్ ఆయన అయినో కదా తెలియదు, కానీ పనికి పోయినా మేడం మా డాడీతో మాట్లాడక 25 సంవత్సరాలు అవుతుంది, మాకు మాటలు లేవు, మా డాడీ అట్లా చెప్పాడని చెప్పాడు.
ఇది స్టాక్ అటెండెన్స్ పనికి సంబంధించి సార్ టీఏ గారు 3 వారాలకు ఎంబుక్ రికార్డ్ చేయకుండానే పేమెంట్ అనేది సిఓ గారు చేయడం జరిగింది సార్. ఇవ్వలేదు సార్. నెక్స్ట్ సార్ 1/4/2023 నుండి 30/11/2024 వరకు సార్ కూలీలకు వేతనాలుగా 33,08,800 రూపాయలు సార్. సామాగ్రిగా 1,42,661 రూపాయలు సార్. మొత్తం 34,51,461 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సార్ 8th 1 సార్ అనేది నిర్వహించలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు సార్. 10th 1 సార్ పే స్లిప్స్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్. 11th 1 సార్ డిమాండ్ రిజిస్టర్ అనేది అప్డేట్లో లేదు సార్. 12th 1 సార్ ఏ ఒక్క వర్క్ ఐడి కూడా వర్క్ సైట్ ఫోటోస్ అనేది చూపించలేదు సార్. 13th 1 సార్ వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అనేవి లేవు సార్. వర్క్ ఫైల్ పెట్టారు కానీ. 14th సార్ ఎంబుక్లో కూలీ రైతుల సంతకాలు అనేది తీసుకోలేదు సార్. 15th సార్ అమలు చేయి రోల్ కాల్ అధికారి మాస్టర్ రోల్ కాల్ అనేది లేదు సార్. 16th సార్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 17th సార్ 12, 13 కాలాలు అనేది రాయడం లేదు సార్. 18 సార్ ప్లాంటేషన్ సంబంధించిన సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది కానీ దాన్ని టీఏ గారు వెరిఫై చేయలేదు సార్. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈ పాస్ ఆర్డర్కు బదులు వేజ్ లిస్ట్ అనేది వేయడం జరిగింది సార్. సార్ 10 మంది హక్కుదారులకు సార్ మాస్టర్ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 22 సార్ చాందీ సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10058 సార్ ఈయన 2/5/2023 రోజున చనిపోవడం జరిగింది సార్. చనిపోయిన వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్ 1 వారం పేమెంట్ అయింది సార్. కూడా బస్సు కన్నీబాయి సార్ ఈమె కూడా 30 తారీఖు 7వ నెల 2023 రోజున చనిపోవడం జరిగింది సార్. ఈమెకు కూడా 11వ నెలలో పేమెంట్ చేయడం జరిగింది సార్. జాతరం జాబ్ కార్డ్ నెంబర్ 10881 సార్ వీళ్ళు కూడా 8/10/2017 రోజున చనిపోవడం జరిగింది సార్. వీళ్ళకి కూడా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. పడ్వాల్ రవీణ సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10638 సార్ ఈమెకు 25 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారులు ఇవ్వన కొరగా ఆమెకు లివర్ ఆపరేషన్ అయిన కారణంగా 1 సంవత్సరం నుండి పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో వారికి బదులుగా వారి భర్త పనిచేశారని తెలిపారు సార్. కానీ సేమ్ డేట్లో వీరిద్దరికి కూడా పేమెంట్ అయినట్లు గుర్తించడం జరిగింది సార్. చిట్టి 3 వరకు 19 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమె అసలు ఓల్డ్ ఏజ్లో ఉంది సార్. ఈమెను వెళ్ళి వివరణ కోరగా నేను ఈ పని చేయలేదు వాళ్ళ కొడుకు పని చేశారని తెలపడం జరిగింది సార్. కానీ వీరు ఇరువురు కూడా సేమ్ డేట్లో పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. రోజులు పనిచేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని సంబంధిత హక్కుదారులు వివరణ కోరగా తన కన్సీవ్ ఉన్న కారణంగా పనికి చేయలేదని ఆ సమయంలో పని జరగలేదని తెలపడం జరిగింది సార్. సుతుల్లా సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10894 సార్ ఈమె పనిచేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమెను వెళ్ళి వివరణ కోరగా ఈమె అప్పుడు కన్సీవ్ ఉన్న కారణంగా పని చేయలేదని తెలపడం జరిగింది సార్. వీళ్ళ భర్త పని చేశారని తెలిపారు సార్. కానీ ఈయన కూడా సేమ్ డేట్లో పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10438 సార్ ఈమె కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈమె ఓల్డ్ ఏజ్లో ఉంది సార్. ఈమె బదులు వీళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేశారని తెలపడం జరిగింది సార్. ఆ వ్యక్తి కూడా సేమ్ డేట్లో పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. శాంతి సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10876 సార్ ఈమెకు 11/5/2023 నుండి 5/11/2023 వరకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారులు వినకూరగా తన డెలివరీ కారణంగా పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. వాళ్ళ భర్త వెళ్ళారని తెలిపారు కానీ ఆయన కూడా సేమ్ డేట్లో పేమెంట్ చేయడం జరిగింది సార్. 32 సార్ గుజరా కవిత సార్ జాబ్ కార్డ్ నెంబర్ 110331 సార్ ఈమె కూడా పనిచేసినట్టుగా 2,416 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు విషయాన్ని హక్కుదారులు వివరణ కోరగా తను కూడా డెలివరీ అయిన కారణంగా పని చేయలేదని తెలపడం జరిగింది సార్. బదులుగా వీళ్ళ మరిది పని చేశారని తెలిపారు సార్. ఆయనకు జాబ్ కార్డ్ లేదు సార్. జాబ్ కార్డ్ నెంబర్ 11164 సార్ ఈమెకు వర్క్ ఐడి 54556 తేదీ 30/10/2023 నుండి 5/11/2023 వరకు 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని వారి తండ్రి గారిని వివరణ కోరగా హైదరాబాద్లో చదువుకుంటుందని ఈ తేదీలో పనికి వెళ్ళలేదని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. బస్సీ రమేష్ సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10123 సార్ ఈయన కూడా ఒక 900 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులను వివరణ కోరగా మరియు హక్కుదారిని కూడా ఫోన్లో వివరణ కోరగా ఆయన ఆ పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. ఈయనకు 11/5/2023 నుండి 30/10/2023 వరకు 24 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని వారి కొడుకుని వివరణ కోరగా గత 14 నెలల నుండి పక్షవాతం రావడం వలన ఎటువంటి ఉపాధి పని చేయలేదని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. వేతనాలు కూడా తీసుకోలేదని తెలపడం జరిగింది సార్. బస్సీ నర్పత సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10166 సార్ ఈమెకు 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని హక్కుదారులను వివరణ కోరగా తనకు 25/3/2023 వివాహం జరిగిందని అప్పటి నుంచి ఎటువంటి ఉపాధి పనికి వెళ్ళలేదని వీరిని ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు మండలంకి ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది సార్. సోనా జాబ్ కార్డ్ నెంబర్ 11049 సార్
తేదీ 5/6/2023 నుండి 5/11/2023 వరకు 11 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. వాస్తవానికి ఈమెకు 7/4/2022 వివాహం జరిగిందని, ఆమె పనికి వెళ్ళలేదని వారి కుటుంబ సభ్యులు వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. కంది బాయ్ సార్, జాబ్ కార్డ్ నెంబర్ 10065 సార్. ఈమెకు పనిచేసినట్టు మాస్టర్లో ఆధార్ సంతకాలు ఏం లేవు సార్. 0 వేయడం జరిగింది కానీ CEO గారు 413 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. వచ్చిన తర్వాత 15 మందికి అటెండెన్స్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి హాజరు మరియు సంతకాలు ఏం లేవు సార్ 45 దానికి, కానీ CEO గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. 00 అని ఉంది. వీళ్ళకి తేదీ 26/6/2023 నుండి 5/11 ఈ వ్యక్తి పని చేయలేదని తెలపడం జరిగింది సార్. అవును సార్, రిటర్న్ ఉన్నాయి సార్ ఇవాళ. దీనికి సంబంధించి తేదీ 23/11/2023 నుండి 28/11/2023 వరకు 112.95 క్యూబిక్ మీటర్ల పని జరిగినట్టుగా టీఏ గారు ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి పని ప్రదర్శనలో పని లేదు సార్. దీనికి సంబంధించిన ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. ట్రెంచ్ చేసేది సార్. ఇది ఒక వారం పేమెంట్ అయింది సార్ మనకు నవంబర్ మంత్లో. బేసిక్ అన్నట్టు కూడా పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా చూపించలేదు సార్. మాస్టర్లో సంతకాలు కూడా అన్నీ ఒక్కరే పెట్టినట్టుగా ఉన్నాయి సార్.